సీఏ ఇంటర్‌లో గాని, సీఏ ఫైనల్‌లో గాని హ్మ్. పోయిద్దిరా బాబు ఈ పేపర్ అనుకున్న సందర్భాలేమన్నా ఉన్నాయా ఎగ్జామ్ రాసిన తర్వాత? ఎగ్జామ్ రాసిన తర్వాత లేదా సార్. పోనీ ఈ పేపర్‌లో అంత టఫ్. గ్రేట్ స్కోర్ రాకపోవచ్చు. అరే రాకపోవచ్చు. భలే టఫ్‌గా అనిపించిందిరా ఇట్స్ లైక్ ఎ బౌన్సర్ కరెక్ట్. అనిపించిన పేపర్స్ ఏమైనా ఉన్నాయా? సీఏ Yes. ఇంటర్‌లో గాని, సీఏ ఫైనల్‌లో గాని ఎగ్జామ్ రాసిన తర్వాత. ఆ! ప్రిపరేషన్ టైమ్‌లో కాదు. సీఏ ఇంటర్‌లో సేమ్ ఎఫ్ఎం ప్లస్ ఎకనామిక్స్ నా టైంలో. ఇప్పుడు కూడా ఏఎఫ్ఎం సీఏ ఫైనల్‌లో. సో, ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఎఫ్ఎం ప్లస్ ఎకనామిక్స్? అప్పుడు లైక్ 70 ఎంతొస్తాయి అనుకున్నావు ఎగ్జామ్ నేను రాసిన తర్వాత? 45. అందుకని నేను అటు సైడ్ చెప్పించా. కొన్ని కేసెస్‌లో సీఏ కరెక్షన్ వాల్యుయేషన్ కూడా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మార్క్స్. అండ్ ఇట్ ఈస్ ప్యూర్లీ హిస్ ఒపీనియన్. Yes. నేను హ్మ్. ఐ డోంట్ ఎండార్స్ దట్ ఒపీనియన్. తనేమన్నాడంటే కొన్ని కేసెస్‌లో సీఏ కోర్స్ వాల్యుయేషన్ కూడా ఉంటది. సీఏ పేపర్స్ Yes. వాల్యుయేషన్ కూడా ఉంటది అంటున్నాడు. అగైన్ ఇట్స్ ఎ డిబేటబుల్ ఇష్యూ. టైమ్ పర్మిట్స్ ఇంకొక పాడ్‌కాస్ట్ చేద్దాం. Yes. ఇతనితోనే చేద్దాం. మోహన్ Yes, sir. ఛాన్స్ ఉంటే సివిల్ సర్వీసెస్‌కి వెళ్ళు. యూ ఆర్ క్వాలిఫైడ్ యువర్ సీఏ ఫైనల్ ఎట్ ఎన్ ఏజ్ Yes, ఆఫ్ sir. 21 అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇస్తాం. సివిల్స్‌కి వెళ్తే Yes, sir. ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తాం. మోరల్ సపోర్ట్ ఇస్తాం. ఆల్రెడీ సివిల్ సర్వీసెస్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్, మాస్టర్ మైండ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఓల్డ్ స్టూడెంట్స్ నౌ దే ఆర్ ఇంటూ సివిల్ సర్వీసెస్. వాళ్ళు ఆల్రెడీ సర్వీస్‌లో ఉన్నారు. వాళ్ళని కూడా నీతో మాట్లాడే అరేంజ్‌మెంట్స్ చేస్తాను. అనదర్ 2 క్వెషన్స్, ఇంట్రెస్టింగ్ క్వెషన్స్. ఒకవేళ బీటెక్ జాయిన్ అయ్యి ఉంటే బాగుండేది అని ఎప్పుడైనా అనిపించిందా? ఎంటైర్ జర్నీ ఆఫ్ 6 ఇయర్స్ No. రైట్ ఫ్రమ్ 2018 టు 2024 అనిపించలేదు. No. ఓకే, వెరీ గుడ్. అంటే ఈ కోర్స్ మీద చాలా లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంది నీకు. Yes. సో ఆర్ యూ ఇన్ లవ్ విత్ సమ్‌వన్? No, no, no. నువ్వు ఆల్రెడీ మరి కోర్స్‌ని ప్రేమిస్తున్నానని చెప్పావుగా. కోర్స్ సరే సరే, ఐ వాస్ జస్ట్ జోకింగ్. ఓకే, సో ప్రేమించడం తప్పేం లేదు. క్వాలిఫై కాకుండా ప్రేమించకూడదు, అర్హత లేకుండా ప్రేమించకూడదు. సో అబవ్ యావరేజ్ స్టూడెంట్స్‌ని అసలు ఈ సీఏ లేదా సీఎంఏ కోర్సెస్ ఆరాంగా తీసుకోవచ్చా? లేకపోతే వద్దు బాబు వద్దు, గో ఫర్ బీకామ్ ఆర్ బీటెక్ అంటావా? No. తీసుకోవచ్చు సార్. తీసుకోవచ్చు. Yes. కొద్దిగా వాళ్ళు ఏంటంటే ర్యాంకర్స్ కాస్త అటు ఇటుగా ఉన్నా పర్లా, ర్యాంకర్స్ కొద్దిగా లైట్ తీసుకున్నా పర్లా, బట్ వీళ్ళు మాత్రం చాలా కాషియస్‌గా ఉండాలి. కరెక్ట్. చాలా స్టూడియస్‌గా వర్క్ చేయాలి. కరెక్ట్. నేను చెప్తుంది అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ గురించి చెప్తున్నా. మీరు మాత్రం ఎక్కడ లైట్ తీసుకోకూడదు టిల్ యూ గెట్ యువర్ సర్టిఫికేట్.